మరి ఈ రోజు మెదక్ జిల్లాలో మనము ప్రెస్ మీట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సో మీద స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను మనం చూసినట్టయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేవి మనకి 2 phases లో జరుగుతూ ఉన్నాయి. సో మన జిల్లాలో కూడా మనము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఓన్లీ 2 phases లోనే మనము కండక్ట్ చేయడానికి కూడా మనము నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మనం చూసినట్లయితే మన జిల్లాలో టోటల్ గా 21 మండలాలు ఉన్నాయి. సో ఈ 21 మండలాలకు టోటల్ 21 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా అన్ని 21 మండలాలకు మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ సో ఈ ఎంపీపీలు కూడా 21 ఎంపీపీలు మనకు ఉన్నాయి. సో 21 ఎంపీపీలను ఎన్నుకోవడానికి ఎంపీటీసీలకు ఎలక్షన్ కూడా మనకి మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా 190 ఎంపీటీసీలకు ఈ ఎలక్షన్ అనేది కూడా జరగడం జరుగుతుంది. సో ఈ 21 జెడ్పీటీసీలు ప్లస్ 190 ఎంపీటీసీలకు టోటల్ గా మనము ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో జిల్లా వ్యాప్తంగా 1052 సో 1052 పోలింగ్ స్టేషన్స్ 503 లొకేషన్స్ లో ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ నామినేషన్ స్టార్ట్ నామినేషన్ బందోబస్తు కానీ కౌంటింగ్ బందోబస్తు కానీ అలాగే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ కౌంటింగ్ ఇప్పుడు 23వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ, సెకండ్ ఫేజ్ ఎంపీటీసీ 27 తర్వాత 11th వరకు మనం స్టోరేజ్ చేయాలి. వాళ్ళ దగ్గర కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్టోరేజ్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ బ్యాలెట్ పేపర్స్ వచ్చేటప్పుడు కానీ బయటప్పుడు కానీ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకుంటాము. అలాగే ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా మనం గతంలో ఎలక్షన్స్ 23 డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్, 24 మేలో మనము ఎంపీ ఎలక్షన్స్ మెదక్ జిల్లాలో అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు ఆన్లైన్ ప్రశాంత్ ఈ మోడల్ కార్డ్ ఆఫ్ కండక్ట్ గురించి, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, చెక్ పోస్ట్స్ ఇవన్నీ లైన్ డిపార్ట్మెంట్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ ప్రీ ఫేజ్ అంటే నోటిఫికేషన్ రాకముందే ముందు జాగ్రత్త జరిగా ఎవరైతే ఆయుధాలు దగ్గరనో ఆయుధాలు కూడా అందరూ డిపాజిట్ చేసి చూస్తాము. అలాగే నాన్ అవైలబుల్ వారెంట్స్ ఎవరికైతే ఉన్నో వాళ్ళందరూ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే ఈ లిక్కర్ కానీ తర్వాత ఈ బ్రైబ్స్ కానీ ఈ సీజర్స్ కానీ చెక్ పోస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా మా ఫీల్డ్ లెవెల్లో కూడా అందరూ ఎస్ఐలకు సీఎంకు రోజు మానిటరింగ్ చేసి చెప్తున్నాము. ఎలక్షన్స్ జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు సర్పంచ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనం నుంచి మా జిల్లా ఎస్పీ శ్రీ డి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్ ఆఫీసర్